అదనాడు నీవు ఆ గదిలో కొడుకున్నా నీ బిడ్డలో నేను పొందిన అనుభవం చేస్తావు. ఈ దినం నా ఇంటికి వస్తూ ఆదివారం దినమున నీ మందిరంలో కూడుకున్న ఈ బిడ్డలకు దేవా అట్టి గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం బిడ్డలకు దయచేయమని యేసు నీ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ చక్కని పరిశుద్ధ పెంటెకోస్తు ఆదివారం నాడు మీ అందరితో కలిసి ఆరాధించడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఈ దివ్యమైన వాక్యాన్ని బట్టి, కరుణాన్ని బట్టి మొదటిగా ఆ పరిశుద్ధాత్మ దేవునికి హల్లెలూయా స్తోత్రాలు చెల్లిస్తాను. రెండవదిగా స్థానిక విహార్ గారు, కేథీడ్రల్ అయ్యగారు, హోమాత్మాలయ్య గారు, వారు ఈ దినం రావాలని మరియు వారు ఎంత ప్రేమతో వారు నిలబడాల్సిస్తున్నారు. కానీ దేవుని ఈ దినమున అవకాశం కలిగిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వారిని తగ్గించుకొని ఈ దినమున నన్ను హెచ్చించిన బొమ్మలయ్య గారికి వారికి
సంజయ్ గారికి, ట్రెజరర్ ఎం సంజయ్ ముల్కలస్ సంజయ్ గారికి, మరియు డైసన్ లేక్ సెక్రటరీ అయిన గారికి, వారికి ప్యాస్టర్ కమిటీ సభ్యులందరూ కూడా సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు, అభినందనలు తెలియజేస్తాను. ఈ పెంతెకోస్తు ఆదివారం నాడు మిమ్మల్ని అందరినీ ఈ దినం ప్రత్యేకంగా ప్రభు ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను. అన్ని ఆదివారాలు వేరే, ఈ ఆదివారంలో చాలా ప్రత్యేకమైన పెంతెకోస్తు నాడు యెరూషలేములో ఒక గదిలో యేసుని నమ్ముకున్న శిష్యులు, వెంబడించిన శిష్యులు మరియు కొందరు విశ్వాసులు వారు ఒక గదిలో కూడుకున్న ఆ సమయంలో ఒక కార్యం జరిగింది. అతి స్పష్టంగా అపోస్తల కార్యములో 2వ అధ్యాయంలో చదవబడినటువంటి ఆ 13 వచనాలు అది ఒక గొప్ప సంఘటన. క్రైస్తవ విశ్వాస యాత్రలో ఇది ఒక గొప్ప పర్వదినంగా ప్రపంచ క్రైస్తవ బిడ్డలు పాటించే ఆదివారం ఇది. ఒక గొప్ప అనుభవం అక్కడ అందరూ మొదటి వచనంలో ఒక చక్కని మాటలు అందరూ కూడుకున్న వారు ఎవరు అంటే యేసు స్వామి శిష్యులు మరియు యేసు స్వామిని ఆయన మెస్సయ్య అని, ఆయన లోక రక్షకుడని, దేవుని కుమారుని నమ్మినటువంటి ఆ బిడ్డలు అక్కడ కూడుకున్నారు. ఆ కూడుకున్న వారిలో ఎవరున్నారంటే పురుషులే కాదు, అక్కడ స్త్రీలు. ఆ కూడుకున్న స్త్రీలు కూడా ఆ పెంతెకోస్తు నాడు స్త్రీలను వేరుగా తెలియపరుచుతారు. కనుక ఇక్కడ మీరు స్త్రీలైనటువంటి వారు కూడా పెంతెకోస్తు ఆ పండుగలో స్త్రీలు కూడా పొందిన అనుభవం, పురుషులు ఎంత గొప్పగా ఆ పెంతెకోస్తు నాడు ఆత్మతో నింపబడ్డారు, స్త్రీలు కూడా అంతేనే ఆ దినమున ఆశీర్వదింపబడ్డారు. పరిశుద్ధాత్మ దేవునికి స్త్రీలు పురుషులు అనేది లేదు. కనుక కూడుకున్న వాళ్ళలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి చరిత్రకారులు రాస్తారు. ఎవరు అనంటే అక్కడ రాయబడిన చరిత్రకారులు ఒక స్త్రీ, ఈమెతో పాటు చాలా మంది ఉన్నారు. కనుక ఆనాడు ఆ గదిలో యెరూషలేములో ఒక గదిలో, ఈ దినమున కరీంనగర్లో ఈ దేవాలయంలో మీరు కూడా కూడుకున్న మీరందరూ కూడా యేసు ప్రభునే నా రక్షకుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన నా యొక్క విమోచకుడు అని విశ్వసించి కూర్చున్న మీ అందరి జీవితంలో కూడా యేసు ప్రభు అన్నదాయంగా వస్తున్నటువంటి పస్కా విందులో 50వ రోజు నాడు వారు కృతజ్ఞతతో కూడుకున్నారు. ఒకటి, దేవునికి కృతజ్ఞత చెల్లించుకోవడానికి కూడుకున్న బిడ్డల జీవితం. కొంతమందికి కృతజ్ఞత అనేది లేనే లేదు. అది ధైర్యంగా చెప్పగలుగుతుంది. కాదు, మా తల్లిదండ్రులు మాకు నేర్పించేవా నాన్న, అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞత చెల్లించాలన్నా. దినం నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తాం. నేను గమనిస్తున్నాను, దాదాపుగా ఒక 22-23 సంవత్సరాలు ఆ వయస్సులో ఉన్నప్పుడు
10th క్లాస్ పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. పరీక్ష రిజల్ట్స్ వస్తే ఇక మీ అందరికీ తెలుసు కదా, ఇక్కడ కూడా అలాగే తండాలుగా అందరూ కృతజ్ఞత దేవుడికి చెల్లిస్తూ ఉంటారు. దేవుడికి ఎవరు చెల్లిస్తారు? ఆశ్చర్యం. ఆ దినము నేను ఆశ్చర్యపోయాను. ఒక తల్లి కొడుకులు తీసుకొచ్చి అందరికంటే కూర్చింది ఆ దినము. కానీ వాళ్ళు పాస్ అయ్యాలని చెప్పలేదు. అందరూ అడిగారమ్మా, వాడికి ఏ క్లాస్లో పాస్ అయిందమ్మా? ఇంత గొప్ప కాలికి ఇచ్చి ఆ పిల్ల ఆచారం ఏంటంటే ఆ పిల్ల చదువుతారనిపించింది. కొంచెం పాస్ అయిన ఫస్ట్ క్లాస్ వచ్చింది, సెకండ్ క్లాస్ వచ్చింది, వాళ్ళందరికంటే నేర్పించింది. అందరూ అడిగారమ్మా, ఇది ఏ క్లాస్ ఇంత వచ్చిందమ్మా? వీడు ఏదైనా ఎదుగుతామా? ఏదైనా నేను వాడు ఏదైనాడానికి గురి వేసుకుంది. ఆత్మహత్య చేసుకోకుండా నా కొడుకు ఆలోచించాను. దేవునికి ఈయన కృతజ్ఞత చెల్లించడానికి నీ జీవితంలో నీవు ఆలోచించాను. నా కొడుకు దేవుడు ఫెయిల్ చేశాడని బాధపడతానే, నా కొడుకు ఫెయిల్ అయినా బ్రతికున్నందుకు నేను దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అది నా జీవితానికి అందించిన సాధ్యం. ఈ ఇశ్రాయేలు యూదులు వారు యెరూషలేములో కృతజ్ఞతతో కూడుకున్న ఆ కూడికలో దేవుడు ఒక గొప్ప కార్యం, చరిత్రలో వారు పొందలేని అనుభవం దేవుడు వారికి ఇచ్చాడు. రెండవది, వారు విశ్వాసులే వారు కూడుకున్న జనం. ఆ గదిలో కూడుకున్న బిడ్డలు విశ్వాసులే, వారు దేవుని ఆజ్ఞకు, యేసయ్య ఆజ్ఞకు విధేయుడు. యేసు స్వామి ఆయన ఆరోహణలో ఉన్నప్పుడు శిష్యులకు చెప్పాడు, ఏమని? విశ్వాసం మీపైన ఆత్మ కుమ్మరించబడి అంతమందుకు, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది అంతమందుకు మీరు సువార్త వెళ్ళి సువార్త మీరు వేచి ఉండండి, మీరు వేచి ఉండండి. 10 రోజుల గురించి ఆరోహణం అయిపోయాక 10 రోజులకు ఈ పెంతెకోస్తు ఏదైతే మీరు పొందేటందుకు మీరు వెళ్ళి స్వార్థ ప్రకటించదో, మీరు ఆత్మతో పూర్ణులైనాక ఆత్మశక్తి పరిశుద్ధాత్మను పొందినంతనే మీరు వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఈ శిష్యుల్లో ఈ జన్మ వారిలో విధేయత చూపించిన క్షణం. ఏ ఆత్మ పొందిన వారు ఎవరునంటే దేవుని మాటకు లోబడిన బిడ్డలు. దేవుని యొక్క ఆజ్ఞకు వారు నమ్మకంగా వారిని తగ్గించుకొని వదలలేదు. మేము 3 సంవత్సరాలు యేసయ్య పరుగులు పనిచేశాము, యేసయ్య స్వరము మేము విన్నాము, మేము మాకు చనిపోవాలి, మాకు అనుభవం చనిపోతాం. చేసిన అద్భుతాలు చూశాము, ఎలా చేశారని చూశాము. మాకు 3 సంవత్సరాలు శిక్షణ ఇచ్చారు. యేసయ్య సరిపోదా 3 సంవత్సరాలు? ఎందుకు ఇంకా ఆగాలి? ఎందుకు ఇంకా నిలిచిపోవాలి? చాలా మంది అలాగే అనుకుంటారు. నేను పైన 10 సార్లు చదివాను, నేను 8 సంవత్సరాలు నేను బోధలు విన్నాను, ఇంకా నేను ఎందుకు కొరకు ఆగాలి? చెప్పండి,
ఇవన్నీ ఒక ఎత్తైతే నీవు పరిశుద్ధాత్మతో నింపబడదు, ఆ శక్తి పొందడం. ఆత్మ లేని నీకు తెలిస్తే నీవు వెళ్ళిన చోట అక్కడ గొప్ప కార్యాలు, శక్తితో నింపబడుతున్నా నీవేది చేసినా అక్కడ దేవునికి మహిమ ఉండదు. ఆ పరీక్షని బట్టి, ఆ పరీక్షని బట్టి ప్రజలు దీవింపబడరు. ఆ పరీక్షని బట్టి నీకు అది ఆశీర్వాదం. ఇదే లక్ష్యం నేను ఈ బిడ్డలపై నేను పరిశుద్ధాత్మ శక్తి ఆ దినము పెంటెకోస్తు నాడు అపోస్తలుల కార్యంలో జరిగిన ఆ పెంటెకోస్తు అనుభవము అక్కడ ఇది ఒక క్రైస్తవ సంఘం. ఆనాడు వెలిసింది ఒక క్రైస్తవ సంఘం కనుక పెంటెకోస్తు దినమున క్రైస్తవ సంఘ ఏమంటాము అందరూ ఇది బర్త్లేదు. ఈ పెంటెకోస్తు ఆదివారం నాడు ఇది క్రైస్తవ సంఘము పుట్టిన దినం కనుక ఈ దినము మన క్రైస్తవ సంఘ జన్మదినం. అందరూ హ్యాపీ బర్త్డే అంటారు. యేసయ్య సంఘం గురించి సహోదరి ఈ బిడ్డలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఈ గదిలో ఎటువంటి పరిస్థితుల్లో వారు చెప్పారు. విశ్వాసులు కృతజ్ఞత చెల్లించుకునే మనస్సు మరియు వారి విశ్వాసులు విధేయులు. చాలా మంది నాకు ఆశ్చర్యం కలుగుతుంది. కృతజ్ఞత పండుగ నాడు ఆమెను పాల్గొన్నటువంటి బిడ్డలకు పోగొట్టుకునే ఆశీర్వాదం బాబు పెట్టుకుంటారు. మీ కోత కావు పండుగంటలో సాంవత్సరిక కృతజ్ఞత పండుగంటలో ఆ దినము నీవు దేవుని సన్నిధిలో నీవు చేరకపోతే ఇవ్వబడాల్సి వస్తుందని అనుకుంటారు. కొందరు కొన్ని వేరే వేరే కారణాల వల్ల కృతజ్ఞత చెల్లించుకోవాలి. ఎన్నో స్వార్థమైనటువంటి వాటితో రాజకీయ సంఖ్యలతో వారు బంధింపబడి దేవుడికి కృతజ్ఞత చాటుకుంటున్నారు. నష్టపోయే ఆ కృపానుభవానికి ఇబ్బంది. ఈ బిడ్డలు ఆ కృతజ్ఞతతో దేవునికి చెల్లించుకోవడానికి కూడుకున్నారు. ఎందుకంటే సంవత్సరాలుగా ఈ పండుగ జరుగుతూ కానీ సంవత్సరాలుగా ఈ అనుభవం వారికి దొరకదు. ఊహించని దినం, అనుకోనటువంటి దినం, వారి జీవితంలో కోరుకున్నటువంటి ఒక కృతజ్ఞత పండుగ ఈ అనుభవం ఆశించలేదు, వారు కోరుకోలేదు. కానీ పెంటెకోస్తు పండుగ వారికి ఒక గొప్ప ఆశీర్వాదంగా దేవుడు వారికి ఇచ్చాడు. అప్పటి వరకు పరిశుద్ధాత్మ శక్తి ఎవరికి సామాన్య జనుల పైన ఆత్మ కుమ్మరింపబడిన దినమంటూ అది పెంటెకోస్తు. ఆనాడు ఆ బిడ్డలు కూర్చున్న బిడ్డలు ఎవరు అంటే దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటారు. దేవుని విశ్వాసం ఉంచిన బిడ్డలు, దేవుని మాటకు లోబడి విధేయత చూపెట్టే బిడ్డలు, దేవుడు ఆత్మ నింపుదల అనుభవం దేవుడు వారికి ఇచ్చాడు. ఈ దినమున మనకు దేవుడు వేస్తున్నాడు.
ఆనాడు యెరూషలేములో కూర్చున్న చిన్న గుంపుకు దేవుడు ఇచ్చాడు. ఈ మందిరంలో కూర్చుని మనకి కూడా ఇస్తాడు. అప్పుడు జనంలో వారందరిలో దేవుడు ఆ శక్తి కుమ్మరింపబడ్డప్పుడు, ఆత్మ పొందినప్పుడు వారిలో గొప్ప మార్పు వచ్చారు. నీ జీవితంలో కూడా ఎదురున్నా ఒక గొప్ప మార్పు ఆ ఆత్మతో నింపబడితే నీ జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది. చూద్దాం ఆ పరిశుద్ధాత్మ ఆ బిడ్డలకు వారు పొందడానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే వారు భయక్రాంతులుగా ఆ మండల గదిలో ఏ స్వామి శిష్యులు, స్త్రీలు, విశ్వాసులు కొందరు, ఆయన వెంబడించిన కొందరు ఆ గదిలో కూడుకున్నారు. కానీ వారు ఎలా కూడుకున్నారంటే ఎందుకు అంటే యేసు స్వామిని సిలువ వేసిన, శ్రమ పెట్టిన, హింసించిన, చంపిన విధానము అది వారికి కూడా అది అపోతుందని ఒక భయక్రాంతులుగా వారు ఆ గదిలో ప్రభు వారిని 3.5 సంవత్సరాలు వారిని పిలుచుకొని వారు ఆయనతో అనేక చోట్లకు తీసుకొని వెళ్ళి అనేక అద్భుతాలు ఎవరు చూడనంత ఈ బిడ్డలకు ఇచ్చి ఆయన చెప్పిన బోధలు వారు తప్ప ఎవరు అంతగా వినటువంటి ఆ చక్కని అవకాశం వారికి ఇచ్చింది. ఎందుకంటే ప్రభు ఆయన ఆరోగ్యమైపోయాక వారందరూ ఆ పరిచర్య కొనసాగించడానికి యేసు స్వామి వారిని కానీ వారు ఎక్కడ ఉన్నారు? అదిలో బంధించుకున్నారు. భయము వారిని బంధించింది. భయము వారిని గదిలో బంధించింది. ఈ దినము నేను మీకు ఒక సవాలు చేస్తున్నాను. నీ బిడ్డను సేవకు రానియకుండా నీ దేవుడు బంధించావమ్మా. అయ్యా నీ కొడుకును సేవకు రాకుండా ఎప్పటి భయంతో నీ కొడుకును బంధించావు సేవకి పోకుండా. ఆ శిక్షను భయంతో ఆ గదిలో బంధించబడ్డావు. నీ బిడ్డలను నీ కొడుకులను నీ ఇంటిలో దేంతో బంధించేశావు. అమ్మా నేను సేవకెళ్తానమ్మా, నాన్న నేను సేవకెళ్తానమ్మా అని అంటే వద్దు బిడ్డ, చాలా కష్టమైంది సార్. చిన్న జీవితం బిడ్డ, బిడ్డ చూస్తున్నావు కదా ప్రతి ఆదివారం అయ్యగారిని ఎలా తీరుతారు? అయ్యగారి కుటుంబం కష్టాలు తెలుసుకుని బిడ్డకు కన్న తల్లి తిట్లు తింటారు కదా నాన్న. ఎందుకు బిడ్డని తింటుంటే ఊరుకోలేదు కదా. వద్దు, గదిలో బంధించేసావు ఇంట్లో. ఆ శిష్యులు భయంతో ఎలా సాతాను బంధించేశారు, అలా నీ పిల్లల్ని ఒక భయముతో నీ బిడ్డలను బంధించేశారు. భయముతో బంధింపబడ్డ ఆ శిష్యులను పరిశుద్ధాత్మ శక్తి పొందినాక ఆ గదిలో మిగిలిపోయి ఈ బిడ్డలు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే నీ బంధించిన నీళ్ళు ఉండాలి. నీ కొడుకులు ఇంట్లో ఉండరు,
ఆ గదిలో ఉన్న ఆ శిష్యులు ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాక ఇక అక్కడ గదిలో పరిమితంగా వారు మిగిలిపోయారు. ఆ గది పరిమితం కాదు, వారు వెళ్ళారు లోకం ఉంటాయి. అందులో తోమ ఎక్కడికి వచ్చాడన్నా ఎప్పుడు వచ్చాడు తెలుసా? ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు ఆ గదిలో నుండి అతను బయటికి అడుగు పెట్టాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి బిడ్డ నింపబడితే అడుగు ఎందుకు దేవా నా బిడ్డలు భయంతో బంధించాను. ఒక తండ్రిగా నేను చేసిన పెద్ద పాపం దేవా, ఒక పెద్ద పొరపాటు దేవా, నా కొడుకును నీ సేవకు నీ సువార్తను చాటించడానికి నేను గడప బయట కాలు పెట్టలేకుండా నేను దినమున ఆపేసిన దేవా, ఒక తల్లిని క్షమించుకుంటున్నాను. ఒక తల్లిని నా కొడుకు నా ఇంటి గడపని లోకానికి సువార్తించడానికి నేను చూడాలని ఆశపడుతున్న నా కొడుకు నా భయస్తులను ధైర్యస్తులుగా చేసి ఈ దినమున భయస్తులైన నిన్ను ధైర్యంగా నీవు బ్రతకలేకపోతున్నావు అంటే నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డావు. ఇది నా సినిమాలో అందరూ నా ముందు వేసింది ఏంటంటే ఒకటి నీవు, రెండవది ధైర్యం. ఆ ధైర్యంతో ఈ దినమున దక్షిణ సూర్యం శాంతి దేవుని శక్తి పొందిన నీకు ధైర్యం ఆత్మని నేను వేయించి పరిశుద్ధాత్మ శక్తి చాలా మంది అనుకుంటారు. నన్ను చాలా చిన్నవాడిగా భావిస్తాను. నా వయసు తెలియని వాడు వీడు చాలా చిన్నవాడు. కానీ చిన్నవాడికి అందరి దృష్టిలో చిన్నవాడి కానీ నాకు ఆ శక్తి పొందిన బిడ్డలు కాబట్టి నేను ధైర్యంగా ముందుకు వెళ్ళగలను. నా తండ్రి చాలా సంతోషంగా వాళ్ళు నన్ను చాలా ఎంత ధైర్యస్తులని కన్నని కూడా నమ్మలు మీరు చెప్తే కూడా అమ్మా నీ కొడుకు ఎంత ధైర్యంగా శాసనం చేశాడమ్మా అంటే నా తండ్రి కూడా నమ్మదు, నా తండ్రి కూడా నమ్మడు. చేయగలుగుతున్నాను ధైర్యస్తులుగా మారిపోయారు. ఆ గదిలో ఉన్న ప్రజలందరూ ప్రపంచం మీకు సువార్త చాటించాలి. రెండవది వారి జీవితంలో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే వారు ఏమయ్యారంటే చిన్న మందగా ఉన్న ఆ బిడ్డలు ఎక్కడికి వెళ్ళిపోయారు? పెద్ద మందలోకి వెళ్ళిపోయారు. చిన్న మందకు వారిని పరిమితం చేసుకున్న ఆ చిన్న మంద ఏమైపోయాది? పెద్ద మందలోకి వెళ్ళిపోయింది. ప్రపంచం అనే మంద. ఈ దినమున నీ బిడ్డలు ప్రపంచం అనే ఈ మందులో ఈ దినమున ఒక చిన్న మందుకు చెందినని హన్మకొండ మతయ్యకు తెలుసు. సిఎస్ఐ హన్మకొండ సంఘాలు ఒక చిన్న మందగా ఉన్న ఆ మందలో
ఆత్మీయంగా పెరిగిన నేను చిన్న బిడ్డగా, సండే స్కూల్ వాడిగా, యవనస్తుడిగా, నిర్ధారణ పొందిన వాడిగా, ఆంచలంచలుగా పెరిగిన ఇప్పుడు ఎక్కడున్నా నా స్థాయి ప్రపంచంలో ఒక పెద్ద స్థాయికి ఎక్కడి నుండి చిన్న మందుల నుండి భారతదేశ దక్షిణ ఇండియా అతి పెద్దవాడు కొన్ని చోట్ల నన్ను పరిచయం చేస్తుంటారు. దక్షిణ ఇండియా సంఘానికి ఇక ఇతని కంటే పెద్దవాడు ఒకరే ఉంటాడు. ఎవరుంటే యేసు ప్రభు అని చెప్పారు. యేసు ప్రభు ఇతని ఒకరే భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే స్థాయి దేవులను ఆశీర్వదించారు. పైన పరిశుద్ధాత్మ తీసుకుని చిన్న శిష్యుడు కూడా ఒక గదిలో ఉండిపోయిన ఒక చిన్న ఏళ్ళ మీద లెక్క పెట్టగలిగిన మనతోటి ఆ గదిలో ఆ పెళ్లి పోస్తున్నాడు. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతున్న ఆ దినమున కూడుకున్న మంద లెక్క పెట్టగలిగిన సంఖ్య కానీ ఆ అందరి పెద్ద బట్టి వారిని ఎప్పుడు మన కుదరుగా పరిశుద్ధాత్మ శక్తి ఈ దినమున సహోదర శక్తి వారికి దయచేయడంలో రెండు విధాలుగా యేసయ్య ఆ శక్తి ఇచ్చారు. ఒకటి ధ్వనిశక్తి, శబ్ద శక్తి. రెండవది అగ్ని అందిస్తుంది. ఒకటి వినాలు చెబుతుంది, రెండవది అందర సూచన. ఎందుకొరకు ఈ రెండు సూచక క్రియలతో ఆ పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపారు. దీని వెనుక రహస్యం లేదు. ఎందుకంటే యూదులు ఏది జరిగినా వారు సూచక క్రియలు చూడగలిగినారు. సూచక క్రియలతో కూడినదే వారు దానిని నమ్ముతారు. అందుకొరకే ఆ పరిశుద్ధాత్మ శక్తి వారికి ఒక స్వరూపంలో వచ్చింది. ధ్వని ఒక వేగమైన గాలి, శబ్దం. ఆ శబ్దము వారు దానిని దేవుని సన్నిధిగా భావిస్తారు. ఆ శబ్దానికి వారు ఎలా గుర్తిస్తారంటే దేవుని సన్నిధి ఉన్నది. రెండవది అగ్ని జ్వాల. ఆ స్థలంలో ఆ అగ్ని జ్వాల చూస్తున్నారు, వినడము చూస్తున్నారు. ఈ సూచక క్రియలు వారు ఖచ్చితంగా నమ్ముతారు. కాబట్టి ప్రభు వారికి అనుమానాస్పదంగా ఏమాత్రం చావు ఇవ్వకుండా ఆ రెండు సూచక క్రియలతో ఆ పరిశుద్ధాత్మ శక్తిని వారి పైన కుమ్మరించారు. నమ్మాను ప్రతిబిడ్డ అనుమానించుద్ది. దీనిని ఎవరు చులకనగా తీసుకోకూడదు. ఇది వారు సంపూర్ణంగా అంగీకరించాలని ఈ రెండు సూచక క్రియలతో దేవుడు వారి మధ్యలో ఆ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించారు. ఈ దినం ఈ ఆత్మను పొందిన బిడ్డలు చాలా మంది ఇక్కడ మిమ్మల్ని చాలా అనేకులు మిమ్మల్ని భాషలో మాట్లాడుతున్నారు. దీనిని మిమ్మల్ని తప్ప ఇస్తున్నారు. ఈ పండుగకు అనేక ప్రాంతాల నుంచి ఈ కృతజ్ఞత పండుగకు వారు యూదుల
యూదులు అనేవారు అనేకమైన ప్రాంతాలలో ప్రపంచంలో ఎన్నో చోట్లలో వారు విస్తరించిపోయిన వారు వారందరూ ఆ దినము పండుగకు తప్పకుండా వస్తారు. ఆ పండుగకు ఆ ప్రజలే కాదు, యూదులే కాదు, చాలా మంది యూదులు కాని ప్రజలు కూడా వస్తారు. రెండవది, యూదులు కాని వారు యూదులుగా మారి వారు కూడా వస్తారు. యూదులు కానటువంటి వారు యూదులుగా వారు మారి వారు కూడా వస్తారు. ఇలా చాలా మంది వస్తారు. ప్రపంచంలో ఎన్నో రకరకాల భాషలకు పరిమితమైన దీన్ని మీరు నిజంగా చూడాలంటే ఈ వాతావరణం యూదిగా జాగ్రత్త మెదడుగా యూదిగా అనే ప్రాంతంలో ఒక జాతర జరుగుతుంది. ఆ జాతరలో వచ్చే ప్రజలు క్రైస్తవులుగా ఒకనాడు ఐదలుగురి క్రైస్తవులుగా మారింది. ఎందుకు వస్తారు? మన స్నేహితులైన ముస్లిం సహోదరులు కూడా స్త్రీలు కూడా వస్తారు. ఆ దృశ్యం చూడడానికే నేను ఒక బిషప్ తనగా ఇప్పుడు మెదక్ అధ్యక్షుడిగా అనుకున్న నేను రాత్రి కూడా ఒక జాతరలో ఆ పండుగలో రాత్రి 11 దాకా పండుగలో ఉండి తెల్లారి ఒక దినం ఆ జాతర జాతరలో అది నాకు సహాయిస్తుంది. ఎందుకంటే అనేక మంది విశ్వాసాలు చూస్తారు. ఆయా రకాల విశ్వాసులు యేసు ప్రభు పునరుత్థాన జాతర, ఆ జాతర ఏంటమ్మా? పునరుత్థాన జాతర, క్రీస్తు పునరుత్థాన జాతర. ప్రభు పునరుత్థానయ్యాడని క్రైస్తవులే కావున్నారు. అనేకమైన ఇతర విశ్వాస స్నేహితులు కూడా స్నేహితులు వస్తారు. అలాగే ఈ పెంతెకోస్తు పండుగ నాడు కూడా కృతజ్ఞత చెల్లించడానికి ఎన్నో రకాల ప్రజలు వస్తారు. ఆత్మలో నింపబడిన ఇద్దరు వారు వాళ్ళ భాషలో మాట్లాడారు. వీళ్ళు ఆ భాష నేర్చుకోవడం ఈ శిష్యులు ఆ భాష నేర్చుకోవడానికి సులువుకోలేదు. ఆ భాషలో మాట్లాడుతున్న ఈ వ్యక్తులకు ఆ ఊరు వచ్చిన వాళ్ళు కాదు. వీరంతా యెరూషలేము ప్రాంతానికి అనుకూలమైనది. వీరు మాట్లాడుతున్నారు వారి భాషలు ఎప్పుడు మాట్లాడినా అక్కడ ఉన్న ప్రజలకు అర్థం కావాలి. బాగుంది పెట్టుకున్నాను. భాషలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ కూర్చున్న ప్రజలకు అర్థం కావాలి. అందుకొరకే కింద భాగంలో మనం చదువుతాము. ఆశ్చర్యపడి వారు కలవరపడి ఈ యేసు ప్రభు సువార్తను మా భాషలో మీరు మాకు ఎలా చెప్పగలుగుతున్నారు? మీకు అర్థం కాకపోతే పరిశుద్ధాత్మ భాష గుర్తు పెట్టుకున్నాను. వస్తువుకు మీరు అక్కడ శిష్యులు మాట్లాడిన ఆ భాషలలో అక్కడ ఉన్న జనాంగానికి ప్రతి ఒక్కరికి వారి భాషలు చెందిన వారికి అర్థమైంది. అందుకు ఆశ్చర్యం. వారు విజ్ఞాతి పొందారు. వీరికి మా భాష ఎలా వస్తుంది? ఇప్పుడు మాట్లాడే భాషలు ఎవరికి లేదు. అది ఏదో తెలియదు. మాట్లాడేవాళ్ళు తెలియదు, వింటున్నాడో తెలియదు, ఎవరికి తెలియదు. నిజంగా పరిశుద్ధాత్మ శక్తులు
అక్కడ కూడుకున్న ప్రజలు సువార్త క్రీస్తుని గురించిన సువార్త వారు తెలుసు. వారు ఆశ్చర్యపోతారు. విభ్రాంతిలో ఈ దినం ఆ పిల్లలు ఆనందం పొందారు. పరిశుద్ధాత్ముడు ఈ దినం అందరిలో అందరికీ ఈ దినమున నీకు ఆశ కోరుకొని బిడ్డలకి ఛాన్స్ వారు కోరుకోలేదా? గట్టిగా ఉన్న బిడ్డలు వారి అందరూ కూడా ఊహించరు. దేవా ఈ దినం నన్ను ఒక భయంతో అందించి ఆ భయంతో నేను బయటతాను. అయినా ఆనాడు శిష్యులను ఎలా బంధించి దేవా నన్ను కూడా సాధారణ ఒక సమస్య పరిశుద్ధాత్మ శక్తి అనుమతిస్తే నేను అబద్ధాన్ని నేను బిడ్డలో నుండి నేను ఒంటరిగా అతనిలో పరిమితమైన సమాజంలో పరిశుద్ధాత్మ ఇది ఒక ఒంటరిలో ఇది దేవుని లోకంలో తీసుకుని వెళ్ళి ఈ ఒక సాక్షిగా దేవుడిని దీవించాలి. పరిశుద్ధాభిషేకం అయినా ఈ దినం నేను దిక్కులే గొప్ప మీరు వీటి గొప్ప అనుభవం ఇప్పుడు మీ అందరికీ ఈ వ్యక్తి పుస్తకం ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించు, మిమ్మల్ని కాపాడునుగాక. ప్రభు తన ముఖ కాంతి మీ మీద ప్రకాశింపచేసి మీ అందు దయలుంచునుగాక. ప్రభు తన ముఖ కాంతిని మీ మీద ప్రసరింపచేసి ఎప్పుడును ఎల్లప్పుడూ మీకు సమాధానం దయచేయునుగాక. ఆమేన్.